వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. నకిలీ సర్టిఫికేట్ రాకెట్ను గుట్టు రట్టు చేసిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. 4 ల్యాప్టాప్లు, 1 ప్రింటర్, 114 నకిలీ విద్యా ధృవపత్రాలు స్వాధీనం. నైబ్ RTPRను యథాతథంగా కొనసాగించాలి. ప్లకార్డులతో నిరసన తెలిపిన విశ్రాంత ఉద్యోగులు. బతుకమ్మ కుంటను కబ్జా చేసిన రాజకీయ నాయకులు. బతుకమ్మ కుంట హైడ్రా పనులకు శంకుస్థాపన చేసిన వి హనుమంతరావు. ఇక డీటెయిల్ చూస్తే కమిషనర్ టాస్క్ ఫోర్స్ వెస్ట్ జోన్ బృందం ఫిల్మ్నగర్ పోలీసుల సమన్వయంతో వివిధ విశ్వవిద్యాలయాల నకిలీ విద్యా సర్టిఫికెట్ను అందిస్తున్న 6 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు డబ్బుకు బదులుగా డ్రాప్ అవుట్ మరియు ఉద్యోగార్డులకు ఈ మోసపూరిత విద్యాపత్రాలను సరఫరా చేస్తూ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అధికారులు వారి వద్ద నుండి నకిలీ సర్టిఫికెట్ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. ఈ కేసుకు సంబంధించిన ప్రధాన నిందితుడు మొహమ్మద్ అబీబ్తో పాటు 6 పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 4 ల్యాప్టాప్లు, 1 ప్రింటర్, 114 నకిలీ విద్యా ధృవపత్రాలు, 1 ద్విచక్ర వాహనం, 7 మొబైల్ ఫోన్లు, ఫ్లై అబ్రోడ్ కన్సల్టెన్సీ విజిటింగ్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. पकड़े तो ये पता चला कि मेन एक्यूज इसमें जो मेन है मोहम्मद हबीब बोल के, ये फ्लाई अब्रॉड कंसल्टेंसी जैसे नाम का एक कंसल्टेंसी 2016 में मलकपेट में एस्टेब्लिश किया था. तब से ये काम कर रहा है और ये तब से ये ऑफेंसेस में है. 2019 में 2 केसेस हुए इसके ऊपर. 2023 में एक केस है, 2022 में एक केस है. 19 में बहादुरपुरा PS में एक केस था, नागपल्ली PS में और एक केस था. 2022 में सरूर नगर PS में एक केस था और 2023 में चादरघाट में एक केस हुआ है. ये 5 लोग के ऊपर है, केसेस में से नहीं हबीब के ऊपर ही है. तो वही ये मतलब अगर एक कोई पकड़ा गया तो दूसरे से ऑपरेट करता है. वही है. एक ऑलरेडी अरेस्ट हुआ है, कल ही अरेस्ट हुआ है उसका. ये केस फिल्मनगर PS में रजिस्टर हुआ है. तो डिटेल्स को गए तो परसों मीन्स ऑन मंडे इवनिंग को हमें एक इन्फॉर्मेशन आया था कि एक पर्सन वजाहत अली के पास एक फेक एजुकेशन सर्टिफिकेट था. तो हमने फिल्मनगर PS को एतरा करके उनको अलर्ट करके उनसे मिलके जॉइंटली ऑपरेट करके उनको पकड़ा था. वजाहत अली पकड़ के बाद उसके ऊपर केस रजिस्टर हुआ है और उसके इंट्रोगेशन में उसके कन्फेशन में कुछ 2 लोगों के नाम आए थे, रजीउल्लाह खान और ये हबीब, मोहम्मद हबीब बोल के. तो उन्होंने कहा कि ये लोग उसको और ये वजाहत अली जो परसों पकड़े वो ये सब एजेंट है, मतलब ये रजीउल्लाह खान के डाउन एजेंट है. ऐसे ही कुछ लोग एजेंट्स मिले, ये रजीउल्लाह खान के एजेंट्स मतलब सब एजेंट्स सैयद खलीलुद्दीन, सकलेन अहमद, सैयद मोइनुद्दीन, ये लोग भी मिले थे. तो एक्चुअली इनका मॉडस ऑपरेंडी कैसा है कि ये लोग जो जॉब नहीं है और जो लोगों के पास ये सर्टिफिकेट्स नहीं है उन लोगों को आइडेंटिफाई करके उनके रिक्वायरमेंट्स को देख के तरह तरह के रिक्वायरमेंट्स हो रहे हैं नौकरी के लिए, कुछ लोगों के लिए, कुछ लोगों को एम्प्लॉय या कुछ लोगों को इवन फॉर मैरिज के लिए ये सर्टिफिकेट्स का रिक्वायरमेंट हो रहा है. तो ये उनके रिक्वायरमेंट के हिसाब से उनको ये सर्टिफिकेट्स दे दो बोले, ओरिजिनल सर्टिफिकेट्स देते बोले. तो जो वेबसाइट में भी दिखते बोले वो लोग, तो उस हिसाब से उन लोगों के डिटेल्स लेके उन लोगों के पैसे लेके ये सर्टिफिकेट्स, फेक सर्टिफिकेट्स उनको बरामद कर रहे हैं. सर ये लास्ट टाइम भी रेट ऑफ चेंज सर्टिफिकेट्स इसके पास से मिले थे. ఇక తమ సంస్థకు బడ్జెట్ కేటాయించాలనే డిమాండ్తో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ NIRTPR ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం విశ్రాంత ఉద్యోగులు మాట్లాడుతూ ఈసారి 0 బడ్జెట్ కేటాయించడంతో విశ్రాంత ఉద్యోగులు పెన్షన్ ఆగిపోతుందని, దీని ద్వారా విశ్రాంత ఉద్యోగులు రోడ్డు మీద పడే అవకాశం ఉందని, NIRDPR ప్రైవేట్ పరం చేయడంతో పనిచేసే ఉద్యోగులు కూడా రోడ్డున పడుతున్నారని ఆవేదన చెందారు. కాపాడండి కాపాడండి NIRDని కాపాడండి NIRDని కాపాడండి కాపాడండి NIRDని కాపాడండి NIRDని కాపాడాలి. రక్షించండి రక్షించండి NIRDని రక్షించండి. DG sir DG sir DG sir 7AD
తొలగించాలి ఎన్ఐడి డైరెక్టర్ జనరల్ ను తొలగించాలి ఎన్ఐడి డైరెక్టర్ ను హైదరాబాద్ నుంచి దుబాయ్కి వెళ్తున్న ఓ ప్రయాణికుడి కదలికలపై సిఐఎస్ఎఫ్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అతన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా అతని వద్ద 22 లక్షల విలువైన విదేశీ కరెన్సీ లభించింది. సిఐఎస్ఎఫ్ అధికారులు కరెన్సీ స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మైలాదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉడంగడ్డ రైల్వే గేట్ వద్ద 40 సంవత్సరాల వ్యక్తిని రైలు ఢీకొట్టడంతో మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Gorachan. इसका कुछ मालूम हो? नहीं గత 40 ఏళ్ల నుండి బతుకమ్మ కుంటను కొంతమంది రాజకీయ నాయకులు కబ్జా చేశారని, అలాంటి స్థలాన్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డిని మాజీ పార్లమెంటు సభ్యులు వి హనుమంతరావు అభినందించారు. అంబర్పేట బతుకమ్మ కుంటలో జరుగుతున్న హెడ్డా పనులకు మాజీ పార్లమెంటు సభ్యులు హనుమంతరావు అంబర్పేట కాంగ్రెస్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే రోహిణ్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాతల కాలంలో ఇక్కడ బతుకమ్మ కుంట చెరువులో నేను ఈత కొట్టడం జరిగిందని గుర్తు చేశారు. హైడా నిర్మించిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఫస్ట్ సక్సెస్ ఇది.
గత 35-40 ఏళ్ళ నుంచి బతుకమ్మ కుంటను కొందరు ల్యాండ్ గ్రాబర్స్ కబ్జా చేశారు. కానీ కంటిన్యూస్గా లాస్ట్ 35-40 ఇయర్స్ ఫైట్ చేసి ఇవాళ నేను ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకు చెప్తున్నంటే ఇది కబ్జా చేసి ఇండ్లు కట్టాలని చూసింది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏదైతే తరతరాల మా నాన్నమ్మ మా పెద్దమ్మలు ఆడినటువంటి బతుకమ్మను కబ్జా చేసి మీదికెళ్ళి ఏమంటున్నారు, ఇక్కడ బతుకమ్మ కుంటనే లేదంటున్నారు. ఎవరు బతుకమ్మ కబ్జా చేసినటువంటి మీరు ఇప్పుడే చూసిండ్రు. అది ఒక 2 అడుగులు కొట్టంగానే నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఇది కుంట కాబట్టి నీళ్ళు ఎప్పుడు ఉంటాయి కాబట్టి వచ్చింది. దీనికి కారణం ఏంటంటే మా ప్రాంతంలో గతంలో ఉన్న ప్రభుత్వం కవిత గారు జీవితాంతం ఆమె నేనే బతుకమ్మ అని మన భారతదేశంలో కాదు అమెరికా లండన్లో కూడా ఆడింది. ఒరిజినల్ బతుకమ్మ కుంటకేమో ల్యాండ్ గ్రాబర్కు సపోర్ట్ చేసింది. కనుక దీని విజయం ఎవరికి పోతుంది? రేవంత్ రెడ్డి గారికి పోతుంది. వారు తప్పనిసరిగా చేస్తున్నారు, మొదలుపెట్టారు. ఇవాళ మా ఆడపడుచులు కూడా బతుకమ్మ ఆడుతున్నారు. దీనికి కారణం దీంతో పాటు ఆయన ఒకటి మంచి పని కూడా చేశారు. యావత్ భారతదేశంలో 18-19 బీసీ మహిళా సెమినార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జాతీయ బీసీ మహిళా ఉపాధ్యక్షురాలు మట్ట జయంతి తెలిపారు. హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన ఉపసే మహిళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మట్ట జయంతి మాట్లాడుతూ బీసీ మహిళలకు చట్టసభలలో బిల్లు పెట్టి మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పైసలు అడుగుతుందా? మహిళలకు చట్టసభలో రిజర్వేషన్, బీసీ మహిళలకు సబ్ కోటా, బీసీ మహిళలకు సబ్ కోటా, బీసీ మహిళలకు సబ్ కోటా, బీసీ మహిళ చలో విజయవంతం చేయాలి. బీసీ మహిళలకు చలో బీసీ మహిళ 18-19 మార్చి తేదీలో బీసీ మహిళా సెమినార్కి ప్రతి ఒక్క మహిళలతో పాటు పురుషులు కూడా అత్యధిక సంఖ్యలో రావాలని నేను ఆశిస్తున్నా. ఈరోజు ముఖ్యంగా చలో బీసీ అని మహిళల గురించి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేకత ఉంది. చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కావాలి బీసీలకు మేము ఎన్నో రోజుల నుంచి పోరాటం కృష్ణయ్య గారు ఆధారం చేస్తున్నాం. కానీ ఈ మధ్య 2023లో కేంద్ర మన ప్రధానమంత్రి గారు చట్టసభల ప్రకారం బీసీ మహిళలకు 33% బీసీ మహిళలకి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి నారీ శక్తి వందన్ అధినియం అనే పేరుతో ఒక చట్టాన్ని రూపుదిద్దుకోవడం జరిగింది. దాన్ని మేము గౌరవంగా ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కానీ అది ఎప్పటికీ అంటే 2026 నుంచి మొదలవుతుంది అని చెప్పారు. ఇప్పటి వరకు అయితే యాక్చువల్లీ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీయడం మనకందరూ తెలిసిన విషయం. కానీ 2011లో జనాభా లెక్కలు తీసిన తర్వాత అప్పుడు అత్యధికంగా బీసీలే ఉన్నారు. మళ్ళీ 2021లో జనాభా లెక్కలు తీయాల్సి ఉంది. కాకపోతే అక్కడ ఏం జరిగింది అంటే అప్పుడు కోవిడ్ దృష్ట్యా అది పోస్ట్ పోన్ జరిగింది. ఇప్పుడు ఎప్పటికీ 33% ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. కానీ ఎప్పటికీ అది పూర్తవుతుందో మాకు తెలియదు. కానీ ఆ 33%లో కూడా అత్యాగ జనాభా ఉన్నటువంటి బీసీలకి 50% సబ్ కోటా కల్పించాలని మేము కేంద్రాన్ని అడుగుతున్నాం. అక్కడ ప్రభుత్వము 2 మాకు ప్రశ్నల మాదిరిగా పెట్టింది. ఒకటి ఏంటి అంటే వచ్చే జనగణన తర్వాత 33%. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నకిలీ సర్టిఫికేట్ రాకెట్ను గుట్టు చేసిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. 4 ల్యాప్టాప్లు, 1 ప్రింటర్, 114 నకిలీ విద్యా ధృవపత్రాలు స్వాధీనం. నైబ్ ఆర్టీపీఆర్ను యథాతథంగా కొనసాగించాలని ప్లకార్డులతో నిరసన తెలిపిన విశ్రాంత ఉద్యోగులు. బతుకమ్మ కుంటను కబ్జా చేసిన రాజకీయ నాయకులు. బతుకమ్మ కుంట హైడ్రా పనులకు శంకుస్థాపన చేసిన వి హనుమంతరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.